ఇసుక పాలసీ వచ్చే వరకు అంటే సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు అవసరంలా అమ్ముకునే వాడికి ఎలాగైనా అమ్ముకోవచ్చు, ఎవడి ఇష్టారాజ్యం వాడిది. కాబట్టి సెప్టెంబర్ వరకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎలా కావాలంటే అలా అమ్ముకోవచ్చు, ఏది కావాలంటే ఏదేచ్ఛగా సాగుతాయి అక్రమాలు. తర్వాత అక్టోబర్ నుంచి ఏదైతే వర్షాకాలం ఆగిపోతుందో అక్టోబర్ లో నుంచి కొత్త పాలసీ ఒకటి వస్తుంది. ఆ పాలసీ వచ్చే వరకు ఎవడు ఇష్టాసారంగా ఆడైతే కనుక ఇసుకను అమ్మేసుకుంటాడు, నానా బీభత్సం జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ప్రారంభిస్తారో అప్పుడు కొత్త ఆన్లైన్ పర్మిట్లు కానీ ఆన్లైన్ లైసెన్సులు కానీ అప్పుడు వస్తాయి. అప్పటి వరకు ఈ అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాస్తవంగా అయితే కనుక ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తున్నాం మేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయితే వదిలారు. ఎప్పుడైతే కొత్త పాలసీ రాబోతుందో పాత పాలసీకి మంగళం పాడబోతున్నారో ఇప్పుడు ఏమైంది, దానికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. జనసేన నేత ఎవరైతే ఒక జనసేన నేత ఉన్నారో ఆ జనసేన నేత వల్ల ఏంటి టీడీపీ సీనియర్లు ఇద్దరి మధ్య గొడవ వచ్చిందన్నమాట వాస్తవం. ఆల్రెడీ అక్కడ చాలా మందికి పుకారైంది, రాష్ట్రం మొత్తం మాట్లాడుకున్నారు దీని గురించి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆధ్వర్యంలో కొన్ని ఇసుక ర్యాంపులు అయితే ఉన్నాయి. ఆయనతో పాటు ఇంకో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి మధ్య ఇసుక తుఫాను లేదా ఇసుక దుమారం అనేది రేగింది. వాస్తవం వీళ్ళిద్దరి మధ్య ఎవరైతే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారో అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితే మొదలైంది. ఎందుకు ఘర్షణ అంటే ఇసుక వల్ల. అయితే ఇసుక పాలసీ వచ్చే వరకు అంటే సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు అవసరంలా అమ్ముకునే వాడికి ఎలాగైనా అమ్ముకోవచ్చు, ఎవడి ఇష్టారాజ్యం వాడిది. కాబట్టి సెప్టెంబర్ వరకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎలా కావాలంటే అలా అమ్ముకోవచ్చు, ఏది కావాలంటే ఏదేచ్ఛగా సాగుతాయి అక్రమాలు. తర్వాత అక్టోబర్ నుంచి ఏదైతే వర్షాకాలం ఆగిపోతుందో అక్టోబర్ లో నుంచి కొత్త పాలసీ ఒకటి వస్తుంది. ఆ పాలసీ వచ్చే వరకు ఎవడు ఇష్టాసారంగా ఆడైతే కనుక ఇసుకను అమ్మేసుకుంటాడు, నానా బీభత్సం జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ప్రారంభిస్తారో అప్పుడు కొత్త ఆన్లైన్ పర్మిట్లు కానీ ఆన్లైన్ లైసెన్సులు కానీ అప్పుడు వస్తాయి. అప్పటి వరకు ఈ అక్రమాలు జరుగుతూనే ఉంటాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇలాంటి అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది నేను వివరణ ఇవ్వడం కోసం ఇది మీకు ముందు చెప్పా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పర్మిట్లు లేవు, అజమాయిషీ లేదు, ఏంటి జవాబుదారీతనం లేదు. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఎవరికి నచ్చినట్లుగా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇసుకుని దండుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక సంఘటన. కాబట్టి నేను ఇంకో విషయం చెప్తాను. ఏంటంటే జనసేన నేత ఎవరైతే ఒక జనసేన నేత ఉన్నారో ఆ జనసేన నేత వల్ల ఏంటి టీడీపీ సీనియర్లు ఇద్దరి మధ్య గొడవ వచ్చిందన్నమాట వాస్తవం. ఆల్రెడీ అక్కడ చాలా మందికి పుకారైంది, రాష్ట్రం మొత్తం మాట్లాడుకున్నారు దీని గురించి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆధ్వర్యంలో కొన్ని ఇసుక ర్యాంపులు అయితే ఉన్నాయి. ఆయనతో పాటు ఇంకో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి మధ్య ఇసుక తుఫాను లేదా ఇసుక దుమారం అనేది రేగింది. వాస్తవం వీళ్ళిద్దరి మధ్య ఎవరైతే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారో అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితే మొదలైంది. ఎందుకు ఘర్షణ అంటే ఇసుక వల్ల. ఆ ఇసుక వల్ల ఎందుకు ఘర్షణ వచ్చింది అనేది నేను వివరంగా చెప్తా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి అనుచరుడైనటువంటి జనసేన నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇసుక వ్యాపారం అనేది స్టార్ట్ చేశాడు ఈ 4 నెలల నుంచి. అంతకు ముందు ఉన్నా సరే ఈ 4 నెలల నుంచి విపరీతంగా అనమాట. ఎప్పుడైతే ఇసుక వ్యాపారం వల్ల అంటే మ్యాక్సిమం ఎక్కడంటే వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడైతే గొట్ల కింద వేశారో నిలవబెట్టింది వైఎస్ఆర్సీపీ. కాబట్టి గొట్ల మింగేసే పనిలో చాలా మంది ఉన్నారు. దాంట్లో ఇది ఒకటి. ఎలా అంటే రాత్రులు పగలు తేడా లేవండి, నిజంగా కోట్లలో డబ్బు దండుకున్నారన్నమాట వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం, చాలా మందికి తెలియదు. చాపకన్న నీరు లాగా మాక్సిమం ఇసుక స్టాక్ ఉన్న ఇసుక అంతా అమ్మేసే పనిలో ఉన్నారు అందరూ మాక్సిమం. కాబట్టి రాజమండ్రి రూరల్ పరిధిలోని అసలు గొడవ ఎలా జరిగిందంటే రాజమండ్రి రూరల్ పరిధిలోని గాయత్రి అనే ఇసుక ర్యాంపు 1, గాయత్రి 1, గాయత్రి 2, గాయత్రి 3, గాయత్రి 4, గాయత్రి 5 ఇలాగ 5 వాటిల్లో కూడా ర్యాంపుల్లో కూడా ఏంటి ఆ పేర్లతో ఉన్న ఇసుక ర్యాంపుల్లో నిల్వలను ఏదైతే 5 ర్యాంపులు చెప్పాను 5 ర్యాంపుల్లో ఉన్న నిల్వలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. వాస్తవంగా అయితే కనుక ఆయన ఆధ్వర్యంలో ఉన్నా కానీ వాటిని నిర్వహించేది ఎవరో జనసేన నేత నేను ఎవరైతే చెప్పానో ఆయనే వాటిని నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆయనకు కూడా తెలియకుండా ఎవరైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి కూడా తెలియదు. మ్యాక్సిమం అక్కడ ఇసుక నిల్వలు ఏమి లేవు, మొత్తం ఖాళీ అయిపోయిన సంగతి, చాలా మట్టికి ఊడ్చేశారని మింగేశారన్న సంగతి. కాబట్టి ఆ జనసేన నేత మొత్తం మ్యాక్సిమం మొత్తం మింగేశారు అక్కడ. కాబట్టి అదే కాక అది అయిపోతుందో అది కాకుండా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్నది ఏదైతే పరిధిలో ఉందో కోట్లింగాల ర్యాంపు ఆ ర్యాంపుల మీద కూడా పెత్తనం నాదే, నేనే చెలాయిస్తానని చెప్పి ఆ ర్యాంపుల మీద కూడా ఏమైందంటే ఆ ఇసుకను కూడా మనోడు విక్రయించేయడానికి అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే ఇక్కడ ఏం జరిగింది,
అంతకు ముందు జరిగిన ర్యాంపులు వేరు, ఇది కోట్లింగాల ర్యాంపులు వేరు. ఇక్కడ రాజమండ్రి సిటీ పరిధిలోకి వస్తుంది. ఇది ఇక్కడ జరిగింది గొడవ. సిటీ పరిధిలోనేమో ఎవరున్నారో ఆల్రెడీ మీకు ముందు చెప్పాను నేను, ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో, ఇది ఆదిరెడ్డి అప్పారావు గారి హ్యాండ్ ఓవర్ లో ఉన్నది ఈ ర్యాంపు. కాబట్టి అందువల్ల వచ్చిన డిస్కషన్ వీళ్ళకి. కాబట్టి కొత్త పాలసీ ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు తనిఖీలు ఉండవు, అజమాయిషీలు ఉండవు. కాబట్టి అది ఇలా కలిసి వచ్చింది వాస్తవంగా దీనికి. కాబట్టి రూరల్ సిటీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఇసుక సుమారు 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఇసుకను అమ్మేసేగా ఈ సిటీ మీద ఎప్పుడైతే పడ్డారో, అదేంటది మాకు తెలియకుండా మా ఇసుకను ఆయన బోడి పెట్టడం ఏంటి అని ఆదిరెడ్డి అప్పారావు గారికి ఈ గోరంట్ల బుచ్చి చౌదరి గారికి డిస్కషన్ వచ్చింది. అసలు మనం మామూలుగానే వీళ్ళ మధ్య పచ్చగడ్డ అయితే బగ్గుమంటది వాస్తవంగా, అంటే పరోక్షంగా చాలా మందికి తెలియని విషయం. కాబట్టి అలాంటప్పుడు నా పరిధిలో ఉండి ఇసుకను అమ్మేతానంటే నేను ఎలా ఊరుకుంటాను, ఎందుకు అమ్మేశారు, ఏం చేశారు అనేది ఒక రకమైన గొడవ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఇసుక తుఫానే అని వచ్చేది కానీ తెలియట్లేదు, కానీ చాలా మంది చాలా ఎక్కువగా గొడవ జరిగింది ఇది. కాబట్టి ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగిందో మా సిటీ పరిధిలో ఉన్న కోట్లింగాల ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంపులో ఇసుక అమ్మడానికి ఆడేవడాయి ఈ రకంగా స్టార్ట్ అయిన గొడవ చిలికి చిలికి గాలివానిగా మారి తుఫాన్లా మారిపోయింది. అది ఇసుక తుఫాన్ అయింది నేను అనేది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ గొడవ చాలా ఎక్కువగా జరిగిందన్నమాట. అంటే నీకు తెలియకుండా జరుగుతుందా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని? ఎందుకంటే వాస్తవంగా అయితే కనుక తను అనుచరుడే, అయినా కానీ అనుచరుడైనా మొత్తం అని తినేడు కదా, కొద్ది గొప్ప మ్యాక్సిమం గురువు గారికి అందుతుంది. కాబట్టి ఆ రకంగా బుచ్చయ్య చౌదరి గారికి కూడా దీంట్లో ప్రమేయం ఉందని చాలా మంది మాట్లాడుకున్నారు. కాబట్టి ఆదిరెడ్డి అప్పారావు గారి దృష్టికి వెళ్ళడంతో ఈ విషయం ఎప్పుడైతే మనకి కూడా చాలా మట్టి ఖాళీ చేద్దామని తెలియతుంటే సీరియస్ అయ్యాడు ఆయన. సీరియస్ అయ్యి తన పరిధిలో ఉన్న ఎప్పుడైతే నా సిటీ పరిధిలో దానికి మీకు సంబంధం లేదు అని ఆయన చెప్పడం, దాన్ని తగ్గొట్టేయడంతో అక్కడి నుంచి వెంటనే అధికారులు పిలిపించి ఏంటి ఏదో కోతి దెబ్బలాడి ఏదో సామెత చెప్పినట్టుగా అది ఏం జరిగింది, ఆ పరిధిలో ఉండేటటువంటి కోట్లింగాల పరిధిలో ఉండే ఇసుక ర్యాంపుకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి చాలా సీరియస్ అయ్యారంట ఆయన. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటో తెలియకుండా, అంటే మీకు కూడా తెలియకుండా ఇసుక బయటికి వెళ్ళిపోతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు, కాబట్టి ఏం కాస్తున్నారు మీరు, కాబట్టి అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట. ఇక మీదట నా పరిధిలో ఉండే కోట్లింగాల రేవులో కానీ కొన్ని ఏదైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో ఆ ఇసుక ర్యాంపుల్లోంచి ఇసుక రేణువు బయటకు వెళ్ళినా సరే చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అని అయితే కనుక అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ గొడవ ఎక్కడితో ఆగుతుందా లేకపోతే కనుక అధిష్టానానికి వెళ్తాదా? ఎందుకంటే ఇక్కడేమో జనసేన నేత అంటే ఎలా ఉంటుందంటే కరమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది పరిస్థితి అక్కడ. కాబట్టి ఓ పక్కనే గోరంట్ల బుచ్చి చౌదరి గారి ఆశీర్వాదం ఉన్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఏమైనా అనాలంటేనే బాగోదని చెప్పి అధికారులు అలా మిన్నకుండిపోయారు. లేకపోతే కనుక ఈ వ్యవహారం ఎప్పుడైతే నేను ఏదైతే గాయత్రి 1, 2, 3, 4, 5 ఇసుక ర్యాంపులు చెప్పానో ఆ ఇసుక ర్యాంపుల్లో ఉన్న గొట్లన్నీ ఖాళీ అయిపోయినప్పుడే అధికారుల దృష్టికి తెలుసును. కాబట్టి ఇది ఫలానా తాలూకా వ్యక్తి కాబట్టి బయటకు పొక్కల. కాబట్టి ఇదే కాదండి, రాష్ట్రంలో ఇది ఒకటి నమూనా అంతే, మచ్చుకు అంతే. ఇలాంటి రాష్ట్రంలో చాలా ఇసుక ర్యాంపులు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఇసుక ర్యాంపుల్లో ఉన్న గొట్లన్నీ కూడా ఖాళీ చేసేసే పనిలో ఉన్నారు. ఏంటంటే కనుక పర్మిట్లే ప్రస్తుతానికి. కాబట్టి గత ప్రభుత్వం మీద ఏదైతే నిన్న ఉందో ఆ గత ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పులుగా చూపించడానికైనా లేకపోతే ఎందుకని ఇష్టారాజ్యంగా ఇసుకని వాడేస్తున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక కొత్త పాలసీ రాలా. కొత్త పాలసీ రావడానికి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, సెప్టెంబర్ వరకు రాదు. ఆ వచ్చే పాలసీలోపు ఈ ఇసుక నిల్వలు ఉంచుతారా ఉంచరా? కొత్త పాలసీ ఏమో ఉచిత ఇసుక అని చెప్పారు. ఆ ఉచిత ఇసుక అనే టయానికి అసలు ఇసుక ఉంటుందా ఉండదా? ఆల్రెడీ తీసిందంటే అయిపోతుంది. అక్టోబర్ లోపు మ్యాక్సిమం ఖాళీ చేస్తే కొత్త ఇసుక రావడానికి కొంచెం టైం పడుతుంది, 1 నెల 2 నెలలు మ్యాక్సిమం టైం పడుతుంది. ఆ టైం పట్టి లోపల మరి ఇసుక అవసరమైనటువంటి ఏదైతే నిర్మాణ రంగం ఉందో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు ఇసుక టైట్ అవుతుంది కదా, టైట్ అయితే దాన్ని మళ్ళీ బ్లాక్లో అమ్మటం. ఈ ఇసుక వల్ల చాలా మట్టి నిర్మాణ రంగం బ్యాడ్ అయ్యిందన్న విషయం తెలుసు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని నిర్ణయాల వల్ల ఏదైతే కొన్ని రాంగ్ డెసిషన్ తీసుకున్నారో ఇసుక పంపిణీ విషయంలో, కాబట్టి ఆ విషయంలో ఆ ప్రభుత్వాన్ని చాలా మంది తిట్టారు. వాస్తవంగా ఇసుక విషయంలో మొత్తం నిర్మాణ రంగం కుదేలైపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకున్నారు, అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కాబట్టి అది పక్కన పెడితే కనుక ఇప్పుడు జరగబోయేది మహాఘోరం జరగబోతుంది. ఎవడ ఇష్టారాజ్యంగా ఆడు తినేస్తున్నాడు, ఇది మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఇక మీదటైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాబట్టి తొందరగా తీసుకునే చర్యలు ఏదో తీసుకుని కాబట్టి ఆ ఇసుక ర్యాంపుల మీద సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఆగకుండా ఇప్పుడే దాని మీద ఒక కమిటీ వేసి సీరియస్ యాక్షన్ తీసుకుని ఖచ్చితంగా ఎక్కడ గొట్లో అక్కడ, ఎక్కడ నిలవలు అక్కడ ఏంటి వాటి మీద ఒక అజమాయిషి ఒక కమిటీ వేసి చాలా జాగ్రత్తగా ఆపితే కానీ ఆగుతాయి, లేకపోతే ఆగో మొత్తం ఎవరి కాళ్ళు పనిచేసుకుంటారు వాటిని. ఇది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.